దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక యుండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. 63వ కీర్తన మొదటి 2 వచనాలు. దావీదు శారీరకంగా ఉన్నది యూదా అరణ్యములో, కానీ ఆత్మలో దాహం కొంటున్నాడు. ఆత్మలో తన దాహము, తన ప్రాణము కృషించుచున్నది, తృష్ణగొనుచున్నది. దేని కొరకు అంటే ఆ అరణ్యములో నీళ్లు దొరకక కాదు, ఆ అరణ్యములో ఆహారము దొరకక కాదు, ఆత్మలో తనకు కలిగిన ఆకలి, ఆత్మలో తనకు కలిగిన దాహం. అందుకే దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. ఉదయాన్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొరకు వెతికినట్టుగా ఉదయాన్నే నేను దేవుని కొరకు వెతుకుతున్నాను. మొదట నీ ఆత్మకు ఆహారం పెట్టు, ఆ తర్వాత నీ శరీరమునకు ఆహారము పెట్టు. ఆత్మకు ఆహారము పెట్టకుండా శరీరమునకు ఆహారము పెట్టిన ఎడల దాని వలన ఆత్మలో ప్రయోజనము ఉండదు, శరీరము లాభప్రాప్తి పొందదు. కీర్తనకారుడు వేకువనే వెదుకులాట, ప్రాణము ప్రభు కొరకు పరిశుద్ధాలయము తట్టు తిరిగి ఆశతో సిద్ధపడుచు ఉన్నాడు. ఎందుకంటే లార్డ్, ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై జర్నీ ఆఫ్ ద డే, ఐ వాంట్ ద స్ట్రెంగ్త్. మై స్ట్రెంగ్త్ ఈజ్ యూ. నాకు బలం కావాలి, అయితే నా బలము నీవే. అందుకని నీ బలమును, నీ ప్రభావమును నేను చూస్తే నా ఆశ తీరిపోతుంది. ఒకవేళ నువ్వు నాకు కనబడలేదా? నీళ్ళు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేశంలో నీళ్లు లేవు, కానీ నీళ్లు లేకపోయినా ఆ నీళ్ళ కొరకు నేను ఆశ కొనట్లేదు, కానీ నీ మీద ఆశ చేత, నిన్ను చూడాలనే ఆశ చేత నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అంటున్నాడు. అవును ప్రియులరా, ఎప్పుడూ బయటి చూపేనా? ఒక్కసారి లోపలికి తొంగి చూడవా? లోపల ఎవరున్నారో పట్టించుకోవా? కొన్నిసార్లు లోపల కుటుంబంలో ఉన్న వారికి ఆహారం పెట్టడానికి సిద్ధపాటు ఉండదు, కానీ బయటున్నటువంటి కుక్కలకు భోజనం పెట్టడానికి మాత్రం నువ్వు సిద్ధపరిస్తే నిన్ను ఎంత అవివేకి అంటారు కదా, ఎంత దౌర్భాగ్యుడవు అంటారు కదా, ఎంత దుర్మార్గుడవు అంటారు కదా. మరి ఉదయం లేచింది మొదలుకొని నీ ఆత్మకు ఆహారం పెట్టటం నీ బాధ్యత కాదా? నీవు అనగా శరీరము కంటే ముందు నీవు ఆత్మయ్యి ఉన్నావన్న సంగతి మర్చిపోతున్నావా? ఒకనాడు ఈ శరీరమును విడిచిపెట్టి ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. నీవు నేను తీర్పులో నిలవబడాల్సిందే కదా. ఆలోచన చేయి. ఆంతర్యములో నీ బలము ఎలాగుంది? ఈ ఉదయకాల సమయంలో ఈ ఆత్మ సంబంధమైన పాఠాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, వేకువనే ప్రభు కొరకు నీ వెదుకులాట, నీ ప్రాణము ప్రభు కొరకు తృష్ణగొనుట జరగాలి. అది జరగకుండా దినారంభము చేయటానికి ఇష్టం ఉండదు.
ఒకవేళ నీ అత్యవసరతను బట్టి నీవు ఏదైనా ప్రయాణం బయలుదేరిన ఎడల, ఏదైనా అర్జెంటు పని కోసం నీవు ముందుకు వెళ్ళిన ఎడల, అయినను నీ ప్రాణము తృష్ణగొనుచున్నది. తృష్ణ కొనాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన వ్యక్తివి అని అర్థమవుతుంది. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఒక పిల్లవాడికి కడుపు నిండా ఆహారం పెడుతూ మరొక పిల్లవాడిని ఏమీ పట్టించుకోకుండా ఉంటే వాడు ఎలా తయారవుతాడు? ఎంత బాధ ఉంటుంది. కనీసం నీకు ప్రేమ అనురాగము ఉన్నట్లేనా? కాదు కదా. ఎంతటి భేదాభిప్రాయం, ఎంతటి పక్షపాతం. అలాగుననే నీ ఆత్మకు ఆహారం పెట్టడం అంతే బాధ్యత. అందుకని కీర్తనకారుని యొక్క ఆశ దేవుని చూడాలని, వేకువనే ఆయన బలమును వెదకాలని. దేవుని బలము కొరకు వెతికిన ఎడల నీవు ధన్యుడవు. ఉదయం అనున్నది దేవుడు నీకిచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్ట్. నీవు లేచావు అంటే నీ కొరకు ప్రకృతిని సిద్ధపరిచాడు. నీవు లేచావు అంటే నీ కొరకు సకలమైనటువంటి సమృద్ధికరమైనటువంటి సదుపాయాలు సిద్ధపరిచాడు. ఏ మార్నింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ దట్ హీ హ్యాస్ గివెన్ బై ద లార్డ్. Then you simply neglecting the gift that is precious. You don't forget the Lord who has given a great morning. Unfortunately or fortunately, you are saying good morning to everybody, but not to the Lord. Why? దేవుడు నీకు ఉదయాన్ని ఒక బహుమానంగా ఇచ్చాడు. కానీ నీవు మాత్రం అనేకులకు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు, బట్ దేవునికి మాత్రం చెప్పట్లేదు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పనో కదా. ఇంటికి అతిథి ఏదైనా తీసుకొని వస్తే అందులో నుంచి ముందు అతిథికి కూడా ఇస్తాం కదా. అప్పుడే సాటిస్ఫాక్షన్. దేవుడు నీకు ఉదయాన్ని అనుగ్రహించినప్పుడు ఉదయములో కొంచెము నీవు దేవుని కోసం ఉపయోగించవా? అప్పుడే నీ ఆత్మకు ఆహారం దొరుకుతుంది. ఆయన నీ దినానికి కావలసినంత ఆహారాన్ని ఇచ్చేవాడు. అందుకనే దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. కీర్తనకారుని ఆశను తెలియచేస్తున్నాడు. ఈ ఉదయమున నీ ఆశ ఏంటి? నీ తృష్ణ ఏంటి? నీ శరీరం కృంగిపోవటానికి కారణం ఏంటి? ప్రభువా లోకమా? ప్రశ్నించుకో. ప్రభు కొరకు వెతుకు. ఆనందదాయకమైన దినాన్ని ప్రారంభించు. శుభోదయం ప్రభువుతో. మంచి ఉదయం ప్రభువుతో ప్రారంభించు. అప్పుడే నీకు శక్తి, బలము, ఆనందము, ఆరోగ్యము, సకలైశ్వర్యము ప్రభువు నీకు దయచేస్తాడు. ఆత్మలో శక్తి పొందుకొని బయలుదేరు. నిన్ను ఎదురించువాడు లోకములో ఎవడు లేడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియ తండ్రి స్తోత్రం. మాటలను దీవించండి. విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని క్రీస్తు యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.